అండర్-19 ప్రపంచ కప్లో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. తొలి సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై యువ భారత్ ఘన విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ గెలుపుతో 10వ ఫైనల్ చేరింది. రెండో సెమీఫైనల్ విజేతతో కుర్రాళ్లు తలపడనున్నారు. ఇప్పటివరకు 9 సార్లు ఫైనల్స్ ఆడి 5 సార్లు విజేతగా నిలిచింది. అండర్-19 ప్రపంచ కప్లో భారత కుర్రాళ్ల జోరు కంటిన్యూ అవుతోంది. బెనోని వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 2 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 245 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన భారత్కు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. 11.2 ఓవర్లలోనే 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సెకండ్ డౌన్లో బ్యాటింగ్ దిగిన కెప్టెన్ ఉదయ్ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తడబడకుండా బ్యాటింగ్ చేశాడు. సచిన్ దాస్ క్రీజ్లో అడుగుపెట్టిన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరూ కలిసి 171 పరుగులు జోడించారు. 95 బంతుల్లో 96 పరుగులు చేసిన సచిన్ దాస్ అవుట్ అయ్యాక టేలెండర్లతో కలిసి భారత్ను విజయపదంలో నడిపించాడు ఉదయ్. 124 బంతుల్లో 81 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. చివరికి 8 వికెట్లు కోల్పోయిన భారత్ 7 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అండర్-19 ప్రపంచ కప్లో వరుసగా 5వ ఫైనల్కు చేరింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఓవైపు భారత బౌలర్లు విరుచుకుపడుతున్న ప్రిటోరియస్, రిచర్డ్ సెలెడ్స్వేన్ ఎదురొడ్డి నిలిచారు. ప్రిటోరియస్ 76, రిచర్డ్ సెలెడ్స్వేన్ 64 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3, ముషీర్ ఖాన్ 2, నమన్ తివారీ, సౌమీ పాండే చెరో వికెట్ తీశారు.